నా చెల్లెలి పెళ్లికి మనం వెళ్ళినప్పుడు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు కోమా స్టేజ్కి వెళ్ళిపోయావు. నాకు నీకంటే ముందుగా స్పృహ వచ్చింది. అయ్యా, మా అబ్బాయికి స్పృహ వచ్చింది. అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా కోలుకోవాలయ్యా. నేను అరుణ్ ఒకసారి చూడొచ్చా? ఏంటయ్యా అలా అడుగుతున్నారు? వాడు మీ కాబోయే అల్లుడు. వాడు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మల్లిక మల్లిక అని కలవరిస్తున్నాడు. నేను అతనితో మాట్లాడాలి, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. మల్లిక మల్లిక ఎలా ఉంది? ఇంకా కళ్ళు తెరవలేదు. కోమా స్టేజ్లోనే ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. సార్, మల్లిక ఏమైనా అయిందంటే నాకు పిచ్చి పడుతుంది సార్. అది నాకు ఎప్పుడో పట్టింది సార్. నువ్వు దానికి పరిచయం రోజే పట్టింది. అది నేను ప్రేమిస్తున్నానని చెప్పినాడే పట్టింది. అంటే ఆ రోజు మీరన్నది? ఇదిగో చూడు, నా కూతురు ఏ విషయంలోనూ మోసపోకూడదు, ఈ ప్రేమలోనూ మోసపోకూడదు. నేను తెలివిగా దాని మనసు మారుస్తాను. అయితే మా ప్రేమను మీరు అంగీకరించింది దానికోసం. నా చెల్లెలికి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేసింది నీకోసం. దాని ముందు నేను బెదిరిస్తే అది తీసుకునే నిర్ణయాన్ని నేను కాదనలేను. అందుకని దాని ఇష్ట ప్రకారం నేను ప్రేమించడానికి అనుమతించాను. జరగబోయే నీ చెల్లెలి పెళ్లి పూర్తయిన వెంటనే ఇదంతా నీతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నాకు అనుకూలమైంది. అరుణ్, నేను నిన్ను అడుగుతాను, అది న్యాయం అయితే నువ్వు అంగీకరించాలి. నీ చెల్లెలికి నీకన్నా పెద్దంతస్తు గల కుటుంబంలో సంబంధం చూశాను. ఆ సంబంధం వద్దనో, నీ తాహతో తక్కువైన సంబంధం చాలనో నువ్వు చెప్పలేదే. నీకన్నా పెద్దంతస్తు, నీకన్నా చదువుకున్న వాడిని కావాలని కోరుకున్నావు. అదేవిధంగా నా కూతురికి నాకన్నా పెద్దంతస్తు గల సంబంధం చెయ్యాలని ఆశ నాకు ఉంటుందా ఉండదా? అన్నలంతా చెల్లెలి కోసం త్యాగం చేయాలి, తండ్రులంతా కూతుళ్ళ బతుకులు బలి చేయాలా? నీ చెల్లెలికి పెళ్లికొడుకు కాదంటే వేరే ఏ పెళ్లికొడుకు దొరకడు. కానీ నా కూతురికి కో అంటే చాలు 1,000,000 మంది దొరుకుతారు. నా దృష్టిలో ఈ యాక్సిడెంట్ నువ్వు చచ్చిపోయావు. నా కూతురు ప్రేమ చచ్చిపోయింది. నువ్వు నమ్మడం కోసం నేను చచ్చిపోయానని మా అమ్మ చేత అబద్ధం చెప్పించాను. చెల్లెలు పెళ్ళైన వెంటనే బాంబేకి వెళ్ళాను. అక్కడ ఓ హోటల్లో నా పాటలు విన్న ఈ హోటల్ ఓనర్ నా కథ విని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆనాడు తల్లి చేత అబద్ధం చెప్పించిన ఈ పాపాత్ముడు ఈనాడు అందరికీ పాప పరిహారం చేసే ఫాదర్ చేత అబద్ధం చెప్పించాడు. మీ నాన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళమని చెప్పిన కారణం నాకు న్యాయం అనిపించింది. ఈ ఊళ్ళో నన్ను చూసిన వెంటనే మీ నాన్న విలన్గా మారడం అనేది ఆయన నీచమైన బుద్ధి బయటపెట్టింది. ఆయన ఆడిన మాట తప్పాడు, కానీ నేను తప్పను. నిన్ను ఇంకొకరికి కట్టబెట్టాలని ఆయన నిర్ణయించాక కూడా నువ్వు నా వెంట తిరగడంలో అర్థం లేదా? నా ముందు నిలబడకు, పో. నిజంగా ఈ అరుణ్ చావలేదు, వాడి ప్రేమే చచ్చిపోయింది. ఇక మీద అరుణ్ నన్ను పిలవద్దు, నాకు ప్రేమ ఉందని అనుకోవద్దు, నన్ను వెతకద్దు, నా వెంట పడద్దు, నా కోసం రావద్దు, పో. రాను, నిజంగానే రాను. ఈ ప్రకృతికి శక్తి ఉంటే అది నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తుంది. ఇంకో 48 గంటల లోపల నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను.